మంది చేయబడ్డాం, కానీ మన బ్రతుకు మారే జెండా ఒకటి వచ్చింది. అదే ఏజెండా అన్నా అది అన్న చెప్తాడు. ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉండడు. మనకి ఎలక్షన్ అయిపోయి మనకి ఎస్సీ వర్గీకరణ ముందు చేసేది ఎస్సీ వర్గీకరణ అని మాట ఇచ్చింది, మాట తప్పలేడు. మనందరం కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. ఏనా అక్క వేసరా చెప్పినట్టుగా కమలం గుర్తేద్దాం, బీజేపీ జెండాను పట్టుకున్నాం. ఓకేనా? ఓకే, అది బీజేపీ జెండా పట్టాలి. ఈరోజు ఖమ్మం పార్లమెంట్లో జరగనున్న ఎలక్షన్లలో మాకు మద్దతుగా జనసేన పార్టీ, టీడీపీ, ఎంఆర్పిఎస్ నుంచి మద్దతు చేకూర్చడం వల్ల గ్రామాలలో సానుకూలమైన వాతావరణం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో ఎక్కడికి వెళ్ళి ప్రజలను మందలించినా ప్రతి ఒక్కరూ మోడీ సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకు చేరాయి. ఆయుష్మాన్ భారత్ అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, ఈశ్రమ్ హెల్త్ కార్డులు, ఉజ్వల గ్యాస్లు, జీరో అకౌంట్స్, ఇలా అనేక సంక్షేమ పథకాలు, ఉచిత కరోనా వ్యాక్సిను, రేషన్ బియ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలకు, ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలకు కూడా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు చేరాయి. అందుకనే ఎక్కడికి వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ గారికి పట్టం కడుతున్నారు జనం. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పేసి 6 గ్యారంటీ కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. 4 నెలలు అవుతున్నా 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసినది. 2500 మహిళలకు ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యల కంటే ప్రతి దాంట్లో నాకు అవకాశం కనపడుతుంది.
నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడ్డది. ఎట్లయితే మందకృష్ణ మాది గారిని మేరా చోటా బాయ్ అన్నారో ఖమ్మంని కూడా భవిష్యత్తులో మనకు మేలు జరగాలంటే నరేంద్ర మోడీ గారి హయాంలోనే మేలు జరుగుతుంది. ఈ రెండు విషయాలు అర్థం చేసుకోండి. నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నానంటే నేనే టీడీపీ కాదు. ఇవాళ బీజేపీకి ఏమైనా ఓటెత్తున్నా అంటే నేనే బీజేపీ కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జరిగిన చరిత్ర అట్లా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం. 94 మొదలుకొని ఇవాళ 2024 చేస్తా కానీ నీకు ఎంపీ టికెట్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పి నాకు పెద్దపల్లి ఆఫర్ చేశాడు. ఇప్పుడు ఖమ్మంలో పార్లమెంట్ ఉన్నట్టుగానే 98లో నాకు చంద్రబాబు పెద్దపల్లి పార్లమెంట్ ఇచ్చాడు. నేను వద్దు సార్ అన్న, నేను ప్రకటన చేశాను. నాకు ఎంపీ అనే 2 లక్షల కంటే ఏబిసిడి అనే 4 లక్షలు ముఖ్యం సార్. ఎంపీ అయితే నేను నా చుట్టూ ఉన్న సమాజం బాగుపడుతుంది సార్ కొంతమంది, కానీ వర్గీకరణ జరిగితే నా జాతి 100 తరాలు బాగుపడుతుంది సార్. 99లో చంద్రబాబు నాయుడు గారు నాకు రాజ్యసభ ఇచ్చిండు. రాజ్యసభ కూడా వదులుకున్నా. నాకు వచ్చిన ఎంపీ టికెట్ సుగుణ కుమార్ అనే మన మాదిగ బిడ్డకి ఇప్పిస్తే ఎంపీ అయిపోయింది. నాకు వచ్చిన రాజ్యసభ సీటు ఆకారం సుదర్శన్ అనే టైంకి ఇప్పిస్తే ఆయన రాజ్యసభలోకి వెళ్ళిపోయాడు. నేను ఉద్యమాన్ని నడుపుకుంటూనే వస్తున్నాను. నా ఒంటి మీద కండువా మీరు 94లో ఎట్లా చూసిండ్రో నా ఒంటి మీద కండువా అదే కండువా మీరు చూసారు. ఈ కండువా మార్చుకున్న రోజు ఏ పట్ల చేరినా నాకు పదవులు వస్తాయి. కానీ పదవులే ముఖ్యమంటే వ్యక్తులు బాగుపడతారు, కానీ ఆశయం సాధిస్తే ఒక జాతి బాగుపడతారనే నమ్మకంతో మీ అన్నగా చెప్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రుణపడి ఉంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆ రోజుల్లో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చినాయి. 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. వేలాది మంది ఉన్నత విద్యా అవకాశాలు మన పిల్లలు పొందారు. ఆ విధంగా జాతికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కొంత జాతి అభివృద్ధిలోకి వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మన వర్గీకరణ రద్దు చేయించారు. రద్దయిన కాల్చి మళ్ళా పోరాటం. ఆ పోరాటంలో రాజశేఖర్ గారు కూడా నేను సాయం చేసి, నాకు పార్టీలు ముఖ్యం కాదు, జాతి భవిష్యత్తు ముఖ్యం. ఆ కోణంలో మీ దృష్టి తీసుకొస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయితే ఒక వేదిక మీదకి రప్పించామో ప్రారంభంలో, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వర్గీకరణ రద్దయింది కాబట్టి మన వర్గీకరణకు అనుకూలంగా ఆయన రప్పించడం కోసం ఆయనను కూడా మీటింగ్ రప్పించారు. మీ అందరూ తెలుసు, ఒకరోజు విజయవాడలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి స్వర్గీయ రాజశేఖర్ గారిని అక్కడికి రప్పించారు. ఒకసారి చూడండి, లక్షలాది మందితో రాజశేఖర్ గారిని పిలిచి మీటింగ్ పెట్టారు. కృష్ణ నేను ఏబిసిడి చేపిస్తా అన్నాడు. మాదే కేంద్రంలో ప్రభుత్వం అన్నాడు. ఏబిసిడి చేపిస్తా కృష్ణ, మాదే ప్రభుత్వం, నేను చేపిస్తా అన్నాడు. చేపిస్తామని తను మన సహకారం కోరాడు. నేను ఆయన కూడా సహకరించాను. నాకు వ్యక్తిగతంగా ఎవరు ద్వేషం కాదు, ఎవరు ప్రేమ కాదు. ఇగో మీ అన్నగా రాజశేఖర్ గారికి కూడా మనం సపోర్ట్ చేశామనడానికి ఒక సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా చూడండి. ఇగో ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని ఆయన మాట ఇస్తే ఆయనకు నేను అండగా నిలబడ్డా. ఇది రాజశేఖర్ గారిని పక్కన పెట్టుకుని ఫోటో అయింది. అంటే కావాల్సింది ఏంది? వర్గీకరణ కదా. అప్పుడు ప్రభుత్వం ఎవరికి, కేంద్రంలో వాళ్ళదే కదా. అయితే నేను రాజశేఖర్ గారిని తప్పుపట్టలేదు. ఎందుకంటే మధ్యలో ఆయన చనిపోయాడు. అది అకస్మాత్తుగా చనిపోయాడు. నేను ఆయన తప్పుపట్టలేను. కానీ అప్పుడు చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్. అప్పుడు పాలన వాళ్ళదే. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి నేను వెళ్ళక తప్పదు. వర్గీకరణ ఆయనే చేయాలి కాబట్టి, ప్రభుత్వమే చేయాలి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళక తప్పదు. మరి రాజశేఖర్ గారు ఉన్నంత వరకు వర్గీకరణ చేపిస్తా ఉన్నాడు. ఆయన చనిపోయినాక వర్గీకరణ ఎందుకు అయిపోయింది? ప్రభుత్వం చేయలేదు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? వాళ్ళదే ప్రభుత్వం. మరి ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తున్నా కదా. మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర కూడా వెళ్ళాను కదా. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే కదా. మరి ఆయన చుట్టూ 10 సార్లు తిరిగినా న్యాయం చేయలేదు కదా మన బిడ్డలకు. పోనీ కాంగ్రెస్ పార్టీ నడిపింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి సోనియా గాంధీ గారి చుట్టూ కూడా 10 సార్లు తిరిగాను కదా, న్యాయం చేయలేదు కదా. వాళ్ళ కొడుకు ఎవరు? రాహుల్ గాంధీ గారే కదా. రాహుల్ గాంధీ దగ్గర కూడా 10 సార్లు నేను తిరిగాను కదా. ఆయన నేను ఇద్దరం కలిసి వేదికలు కూడా పంచుకున్నాం కదా. ఖమ్మం సభలో కూడా ఒక సందర్భంలో ఇద్దరం కలిసి వేదిక పంచుకున్నాం కదా. అన్ని సందర్భాల్లో ఆయనతో నేను కలిసి తిరిగాను కదా. ఆయన నడిస్తే నేను కూడా ఆయనతో నడిచాను కదా. ఏమైంది? న్యాయం చేయలేవా? ఏమైంది? న్యాయం చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ లేడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నేను ఆయన గురించి ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనిషి కాబట్టి జాతి బాగుపడలేదు.
గారిని నేను నెగిటివ్ మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడతలేను? మధ్యలో చనిపోయాడు అతను. నేను ఆయన గురించి ఏం మాట్లాడాలి? కానీ చేయాల్సిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేయలే, చేయాల్సిన సోనియా గాంధీ చేయించలే, రాహుల్ గాంధీ చేయించలే. అంటే మాదిగ బిడ్డల భవిష్యత్తును వాళ్ళు పట్టించుకోలే. అట్లాంటప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలి? లేకపోతే మీ బిడ్డగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలి? మీ బిడ్డగా ఇంకో విషయం చెప్తున్నాను నేను. ఇక్కడ కేసీఆర్కి వేయద్దు, కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థికి వేయద్దు, కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి వేయద్దు. ఎందుకంటే కేసీఆర్ ఎంత మోసగాడో రేవంత్ రెడ్డి కూడా అంతే మోసగాడు. నిలబడ్డ రోజులు ఉన్నాయి, కానీ ఆయనే మనల్ని ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కేసీఆర్ గంటగా నిలబడ్డాం. మీ బిడ్డగా చెప్తున్నా, ఓసారి ఇది కేసీఆర్ చూడండి. ఆయన ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు ఆయనకు ఎవరు అండగా లేకపోతే ఎంఆర్పిఎస్ మాత్రమే ఆయనకు అండగా నిలబడ్డది. ఆయనకు ఎవరు అండగా లేకపోతే ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డది. కరీంనగర్ అరెస్ట్ చేసి ఖమ్మంలో జైల్లో పడేస్తే, ఇక్కడ నిరాదీక్ష విరమించే ప్రయత్నం చేస్తే ఆయనకు అండగా నిలబడి ఉద్యమాన్ని నిలబెట్టి తర్వాత నిమ్స్కు వచ్చినాక ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది కూడా, ఆ విరమించిన దాంట్లో కూడా నేనున్నా. ఆ విరమించిన దాంట్లో కూడా నేనున్నా. అంటే కేసీఆర్కు అండగా నేను ఉన్నా. కానీ కేసీఆర్కు నేను అండగా ఉంటే మనల్ని 2 సార్లు జైల్లో పంపాడు. కేసీఆర్కు నేను అండగా నిలబడ్డా, కాదని వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కానీ కేసీఆర్ మనం జైల్లో పెట్టాడు. ఎందుకు జైల్లో పెట్టాడు? ప్రశ్నించినందుకు. ఉద్యోగం నడుతున్నప్పుడు ఆయన అండగా నిలబడడం కరెక్ట్ అవుతే, ఆయన మోసం చేసినప్పుడు నిలదీయడం కూడా కరెక్టే కదా. ఉద్యోగం నడుస్తున్నప్పుడు ఆయన గంట ఉన్నది కరెక్ట్ అయినప్పుడు ఆయన మోసం చేస్తే మనం నిలదీయడం కూడా కరెక్టే కదా. అవును, తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాట మర్చి తనే ముఖ్యమంత్రి అయ్యాడు. నేను నిలదీశా, నువ్వు తప్పు చేసినావు అని. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి చేస్తామని 1000 సార్లు చెప్పి నువ్వు ఇవాళ నువ్వే ముఖ్యమంత్రి కూర్చుంటే దళితులు మోసం చేసినట్టు కదా అన్న కక్ష పెట్టుకున్నాడు. నన్ను ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అప్పుడు అన్ని పార్టీలపై ఆయనకు ఊడిగం చేసినట్లు మాట్లాడినాయి. డాక్టర్ రాజన్నను డిప్యూటీ సీఎం పదవి నుంచి అకారణాన్ని బర్తరఫ్ చేసాడు. ఎందుకు బర్తరఫ్ చేసామని నిలదీశా, కక్ష పెట్టుకున్నాడు. 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా అని చేయలేదు. చేయకపోను అంతకుముందు ప్రభుత్వాలు పంచిన అసైన్మెంట్ భూములను కూడా పల్లె ప్రకృతి వనాల పేరుతో, శ్మశాన వాటికల పేరుతో, ఇంకో పేరుతో ఉన్న భూములే గుంజుకునే ప్రయత్నం చేస్తే ఇది తప్పు చేస్తున్నాను చెప్పి నేను అడ్డంపడే ప్రయత్నం చేసిన. కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో ఈ కక్ష పెరిగి నన్ను 2 సార్లు జైల్లో పెట్టేశాడు. ఎందుకు జైల్లో పెట్టిండు? ఒక సందర్భం. ఒక రోజు నవంబర్ 6, 2017 హైదరాబాద్లో ధర్నా జరిగింది మన వర్గీకరణ కోసం. అందులో మన ఆడబిడ్డ పార్టీ మాదిగా ధర్నాలో పాల్గొని పోలీసులతో ఉన్నట్లు కింద పడి అక్కడనే చనిపోయింది. ఇక చూడు, పైన నినాదం ఇస్తుంటది, పైన కిటికీలు బిగించి నినాదం ఇస్తుంటది. కొద్ది క్షణాల్లో పోలీసులు చుట్టుముట్టిండ్రు, కింద పడి చచ్చిపోయింది. ఆ చనిపోయిన రోజు నిండు అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిండు. 2 రోజుల్లో అఖిలపక్షం తీసుకెళ్లి ఖచ్చితంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ చేపిద్దామని మాట్లాడిండు. ఇది 2 రోజులు అన్న తర్వాత నేను 4 రోజులు చూసా. 4 రోజులు చూసి నువ్వు ఎందుకు వెళ్ళలేదని ఒక ధర్నా చేశా. ఇక దొరికిండు అనుకున్నాడు. ఇంతవరకు అది విమర్శించుకుంటూ వచ్చింది కదా, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు కదా, ఇదే అవకాశం అని చెప్పి పోలీసులతో నన్ను ముట్టడించి తీసుకెళ్లి కేసు పెట్టి 4 రోజులు జైల్లో పెట్టేశాడు. 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ కేసు బెయిల్ తీసుకొని బయటకు వచ్చా. ఈ రాత్రికి బయటకు వచ్చా, తెల్లారిపోయి ఆఫీసులో కూర్చున్నా. మళ్ళీ ఆఫీస్ చుట్టూ తెల్లారే మళ్ళీ 100,000 మంది పోలీసులను పంపించి మళ్ళా కోడి పిల్లల మీద గద్దలు ఎగిరేసినట్టుగా ఎగిరేసుకొని పోయి మళ్ళీ 2వ సారి జైల్లో పెట్టేశాడు. 2వ సారి జైల్లో పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారు, నా స్నేహితుడు, సోదరుడు, అసెంబ్లీలో మాట్లాడిండు. కేసీఆర్ గారు, నువ్వు ఉద్యోగం నడుపుతున్నప్పుడు నీకు అండగా నిలబడ్డది కృష్ణమాది గారు కదా, నీ ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేసి కృష్ణమాది గారు, మరి ఆయన పదే నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే, కేసీఆర్ అసెంబ్లీలో అన్న మాట ఏంటంటే, అవును మందకిష్ట పని అయిపోయింది, ఆయన అరెస్ట్ చేయించాను, నిర్దాక్షిణ్యంగా అరిచేశాను, భవిష్యత్తులో కూడా అనిచేస్తా 100% అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇది నిండు శాసనసభలో మాట్లాడాడు. ఒక్కసారి వినండి. మందకృష్ణ ప్రభుత్వం అరెస్ట్ చేసి డెఫినెట్ చేస్తారు. నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాను కూడా భవిష్యత్తులో కూడా 100% మనం ప్రజల్లో ఉన్నాం కానీ ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. 100% అధికారం వచ్చిందని అహంకారం, అధికారంలో ఉన్నదని అహంకారం ఎంత మాట మాట్లాడిండు. ఆయన నిమ్మరసం ఇచ్చా, దీక్ష విరమించా, ఉద్యమం నడిపించా,
ప్రశ్నించావు. నువ్వు దళితులను మోసం చేసినావు ప్రశ్నించావు. తప్పెట్లవుతుంది నాది? నువ్వు రాజన్నను ఎందుకు భర్త చేసినా ప్రశ్నించావు. 3 ఎకరాల భూపంపి ఎందుకు చేయాలని ప్రశ్నించావు. మా భూములు ఎందుకు గుంజుకుంటాను ప్రశ్నించావు. చివరికి ఎంత మాదిగలు అవమానించిందంటే ఒకసారి గుర్తు చేసుకోండి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క మంత్రి మాదిగలకు లేకుండా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగోలు. కానీ 12-13% జనాభా ఉన్న కులానికి ఒక మంత్రి లేకుండా చేశారు. ఇవాళ మీ బిడ్డగా చెప్తున్నానే, కేసీఆర్ దళితుల్లో మన మాల సోదరులకు కొప్పడేశ్వరికి ఇచ్చారు. ఖమ్మ సామస్ వర్గానికి నేను వ్యతిరేకం కాదు. ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం వాళ్ళు ఎక్కువ ఉంటాడు. ఒక జిల్లాలో ఉన్నా కూడా వాళ్ళకు మంత్రి ఇచ్చాడు, అజయ్ ఇచ్చింది. సరే, తన కులస్తులకు 4 ఇచ్చుకున్నాడు. కేసీఆర్, కేటీఆర్, అడిసిరావు, ఎల్లబడి రైతులు ఓకే ఇచ్చుకున్నాడు. ఒక కులానికి 7 పెట్టుకున్నాడు. రెడ్డి సామాజిక వర్గం సంవత్సరం. ఒకసారి చూడండి, వనపర్తి నుంచి అవమానించినట్టు కాదా? ప్రశ్నిస్తే మనం జైల్లో పెట్టడం అనేది అణచివేసినట్టు కాదా? ఒక కులానికి 7 పెట్టుకొని ఒక కులానికి ఒక్కరిని కూడా ఇవ్వకపోవడం. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ కున్న తేడా ఏంటంటే, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే కూడా మాదిగాయి కదా. అప్పుడు 3-4 సార్లు గెలిచినాయి కదా. వర్ధనపేటలో గెలిచింది, 1 లక్ష మీదతో గెలిచిన ఆరు రమేష్ కూడా అప్పుడు ఉన్నాడు కదా. ఇట్లా లెక్క పెట్టుకుంటే మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4 సార్లు గెలిచిన వాళ్ళు 10 మంది ఉన్నారు. 10 మంది మాదిగా ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నా ఒక్కరి మంత్రి చేయలేదు. ఇది కేసీఆర్ నైజం. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం జరిగిందంటే, చిత్రదుర్గ, నేను మన ప్రచారం కింద వచ్చాను. చిత్రదుర్గలో ఒక ఎంపీగా గెలిచిన నారాయణ స్వామి మాదిగరు కేంద్ర మంత్రి చేశాడు. ఒక ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి చేశాడు. ఇక్కడ 10 మంది గెలిస్తే ఒక్కరిని చేయలేదు. కర్ణాటకలో మాదిగైన ఒక్కరిని గెలిస్తే కేంద్ర మంత్రి చేశాడు. ఇక్కడ 10 మంది గెలిస్తే వచ్చింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, తమిళనాడులో మురుగన్ ఒక తమ్ముడు, మన మాదిగ ఉద్యోగులు కూడా పాల్గొన్న తమ్ముడు అతను. తమిళనాడులో మురుగన్ ఒక తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది, ఎంపీగా కాదు. ఒక శాసనసభకు పోటీ చేసి 1300 ఓట్లతో ఓడిపోతే, శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి సరాసరి నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేశారు. ఒక ఎమ్మెల్యే ఓడిపోయిన మురుగన్ తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసింది నరేంద్ర మోడీ గారు. 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఒక్కరిని మంత్రి చేయలేదు కేసీఆర్. ఇది మనకు అవమానం కాదు. ఎవరు మనల్ని దగ్గర తీసినట్టు, ఎవరు మనం దూరం పెట్టినట్టు, అందులో మీ బిడ్డగా మీ అన్న చెప్తున్నాను నేను. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నష్టపోయినాం, మోసపోయినాం, అంచెదొబ్బరైనాం. ఆయన అభ్యర్థి ఎవరున్నా, ఏ పేరున్నా, ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ కాతే మాదిగ జాతి ఓట్లేస్తాను. ఎవరి కోసం మీ బిడ్డగా కేసీఆర్ ఎంత మోసగాడో రేవంత్ రెడ్డి అంతే మోసగాడు. మీ అన్నగా చెప్తున్నాను, ఏనాడు లేనంత అవమానం మళ్ళా ఈయన ప్రభుత్వం కూడా జరిగింది. సాక్ష్యం చెప్తున్నా చూడండి. కేసీఆర్ నిమ్మరసం ఇచ్చింది ఎవరు? మనం. ఓకే, ఆయన మనకు అన్యాయం చేసేది చరిత్ర. అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి కారణం 4 స్టెప్స్ ఉన్నాయి. ఆయన జడ్పీటీసీలు గెలిచిండు, ఎమ్మెల్సీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి. 4 స్టెప్స్ ఉన్నాయి. నేను అంటున్నది కాదు. ఈ జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా 4 సార్లు గెలవడానికి కారకులు మాదిగలేనని ఆయన చెప్పేసిండు. కేసీఆర్ నిమ్మరసం ఇచ్చింది ఎంత సత్యమో, రేవంత్ రెడ్డి ఎదుగుదలకు మాదిగలే కారణం అని చెప్పింది కూడా అంతే సత్యం. నేను చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి మాటల నుంచి ఏమొచ్చిందో వినండి. ఒకసారి వినండి. మొదటిసారి నేను జడ్పీటీసీ కలిసినప్పుడు మాదిగల పిల్లలు నన్ను బస్సులు తీసుకెళ్ళి నాకు చేయించారు. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు మాదిగల పిల్లలు ఎంఆర్పిఎస్ లో కృష్ణానగర్ దగ్గర నాయకులతో లక్షణాలు పొందుకొచ్చుకున్న వాళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు ముక్కి నన్ను గెలిపించారు. 3వసారి 2009లో నేను కొడకలో 14 రోజుల్లో ఎమ్మెల్యే గెలిచినట్టే మాదిగల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది.
గెలవడానికి కృష్ణ దగ్గర శిష్యర్గం చేసిన వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర కాళ్ళేలు పట్టుకొని నన్ను గెలిపించిందని ఈయనే చెప్పేశాడు. మూడోసారి ఎమ్మెల్యేగా కొడంగల్ గెలవడానికి మాదిగల కారణం చెప్పేశాడు. నాలుగోసారి మల్కాజ్గిరి ఎంపీగా గెలవడానికి నా సొంత జాతి నాకు అండకున్నదో నాకు తెలియదు, కానీ మాదిగ జాతి మాత్రం నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి గెలిపించిందని చెప్పేశాడు. అని ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన కాంచి ఈ స్థాయికి ఎదగడానికి కారణమే మాదిగ లేనప్పుడు ఆ మాదిగల రుణం తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి కాదా? మాదిగలకు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత పక్క పెట్టి ఏనాడు లేనంత అన్యాయం కూడా చేశారు. న్యాయం చేయాల్సిన బాధ్యత పక్క పెట్టి ఏనాడు లేనంత అన్యాయం కూడా చేశారు. మీ బిడ్డగా చెప్తున్నా నేను, ఒక్కసారి గమనించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 170% మంది మాదిగలు, 100 మంది ఎస్సీలు ఉంటే 75 మంది మాదిగలు ఉంటారు. 75 మంది మాదిగలు ఉన్నప్పుడు న్యాయబద్ధమైన సీట్లు మాకు రావాలంటే ఎన్ని రావాలి? 3 లోక్సభ స్థానాలు రిజర్వేషన్ ఉన్నాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 3 లోక్సభ స్థానాల్లో మాకు ఎన్ని రావాలి? 70%, 2 రావాలి. నేను కోరుకున్నది 2 మాత్రమే. మరి ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పించాల్సింది ఎవరు? పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ. ఈయన మాటే అక్కడ చెల్లుబాటు అవుతుంది. మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా, ఒకసారి గమనించండి. ఇగో ఒక కుటుంబంలో 2 నెలలకు 3వ ఇప్పించిండు. వెంకటస్వామి కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు గడ్డం వినోద్ బెల్లంపల్లి, ఒకరు అదే సమయంలో వివేకు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు. 2 ఎమ్మెల్యేలు అన్నదమ్ములు ఉన్నారు. మానవులు, వాళ్ళకు టీవీ ఉన్నది, వాళ్ళకు పేపర్ ఉన్నది, వాళ్ళకు డబ్బు ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి దానికి లోబడి వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించింది. ఎంపీ టికెట్ మాల. 2 ఎమ్మెల్యేలు ఇంట్లోనే 3వ ఎంపీ ఇప్పించింది. అక్కడ మాదిగ బిడ్డలు, శ్యామ్ లాంటి వాళ్ళు ఎంతోమంది కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పియలేదు. కృతజ్ఞత ఎవరికి ఉండాలి? మాదిగలకు ఉండాలి. ఆయనకు ఎదుగుదల ఎవరు కావాలంటే మాదిగలు. మరి టికెట్ ఇవ్వాల్సింది ఎవరు? నువ్వే. ఇప్పియలేదు కదా. ఒక ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ 3వ ఇప్పించినావు, కానీ నువ్వు మాదిగలకైతే ఇప్పియలేదు కదా. నాగర్ కర్నూలు ఎవరికి ఇప్పించిండు? మల్లు రవికి ఇప్పించిండు. వాళ్ళ తమ్ముడు ఎవరు? మల్లు తిరుమలంత. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? డిప్యూటీ సీఎం స్థానం ఉన్నాడు. డిప్యూటీ సీఎం స్థానంలో వాళ్ళ తమ్ముడు ఉంటే నాగర్ కర్నూలు వాళ్ళందరూ ఎంపీ టికెట్ ఇప్పించింది. ఈయన జిల్లా ఏ జిల్లా? ఆయన సొంత జిల్లా. ఈయన ఓటు ఎక్కడ ఉన్నది? అదే నియోజకవర్గం ఉన్నది. అక్కడ 180% మంది మాదిగలు ఉన్నారు. సంపద లాంటి ఎంతో మంది తమ్ముడు మాదిగ పిల్లలు కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళకి ఇప్పియకుండా ఈయనకి ఇప్పించిండు. 3లో 2 మనకు రావాలి, 2 వాళ్ళకి ఇప్పించిండు. వాళ్ళు ఒకటన్నా ఇచ్చిందా? వరంగల్లో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేయండి దయాకర్, ఆయనకి ఇప్పియలేదు. కాంగ్రెస్ ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఆయనకి ఇప్పియలే మాదిగలు. కానీ ఇప్పుడు ఊరుకొక్క ఓటు లేని కడియం సేరు కూతురికి ఇప్పించింది. కడియం సేరు ఎవరు అంటే నేను అందే, ఆయన ఎస్టీ కాదు, నేనే చెప్పిండు. ఎవరు? కడియం సేరి ఎస్టీ కాదు, నువ్వు ఎస్టీ అని నిరూపించుకో, నేనే చెప్పేసాడు. నువ్వు మాల కాదు, మాదిగ కాదు, మాదిగ అవకాశాన్ని దోచుకో తింటున్నావు. ఒక కమిటీ అయ్యాలి, నీ మీద నిర్ధారణ చేయాలి, నీ సీర పరీక్ష చేసుకో, నువ్వు ఎస్టీ కాదు నేనే చెప్పాడు. మరి ఆయన చెప్పాడు కూతురికి ఎట్లా ఇప్పిస్తాడు? చెప్పిండా లేదు ఒకసారి వినండి. ఈరోజు సీట్ల విషయంలో బీజేపీ మనకు న్యాయం చేసింది. మరి హక్కున చేసుకున్న వాళ్ళకు మనం అంటున్నాము, కానీ దూరం పెట్టడం వల్ల కాదనేసి మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నకు చెప్తున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద విమర్శలు పెట్టడానికి ఎలాంటి అంశాలు దొరకకపోతే ఒకే అంశం పట్టుకొని ఊగులాడుతున్న వీళ్ళు. నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి వచ్చే రాజ్యాంగం పోతుంది, రిజర్వేషన్ పోతాయి, ఇవి పోతాయి, అయిపోతాయి అని చెప్పి ఆయనే చెప్పాడు. నాకు రాజ్యాంగం అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీత ఈ 3 కలిస్తే నాకు రాజ్యాంగం అని చెప్పి ఆయనే చెప్పేశాడు. నాకు భగవద్గీత అదే, నాకు ఖురాన్ అదే, నాకు బైబిల్ అదే అని చెప్పి ఆయనే చెప్పేశాడు. ఇంకో మాట చెప్పాడు, నా జీవితం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చేది లేదు, ఎవరైనా మార్చుతాందుకు అంగీకరించలేదు అని చెప్పి ఆయన చెప్పాడు. నా జీవితం ఉన్నంత వరకు రిజర్వేషన్ జోలికి ఎవరు వచ్చినా నేను అంగీకరించలేదని నేను చెప్పేశాడు. ఆయనే రిజర్వేషన్ తీసుకొస్తుండు కదా, ఇక ఆయన రిజర్వేషన్ ఏం చేస్తాడు? ఆయనే రిజర్వేషన్ తీసుకొస్తున్నాడు కదా. మీ బిడ్డగా మీ అన్న చెప్తున్నాను నేను, ఈ దేశ ప్రధానమంత్రులు అందరూ నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ వరకు అందరూ పార్టీ ఏదైనా ప్రధానమంత్రులు అందరూ అడ్డు రావాలి. కానీ ఒకే ఒక ప్రధానమంత్రి ఓబీసీ, బీసీ నరేంద్ర మోడీ గారు. అంటే ఓబీసీ ప్రధానమంత్రి ఈ దేశంలో అగ్రకులాల పేదల సమస్య దృష్టి పెట్టుకొని అగ్రకులాల పేదలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర ఆయనకే ఉన్నాడు కదా. రిజర్వేషన్ వ్యతిరేకం అంటే ఆయన రిజర్వేషన్
ఎట్లా రిజర్వేషన్ వ్యతిరేకమవుతాడు ఆయన రిజర్వేషన్ తీసుకొస్తే? అదే సమయంలో భారత మాతకు జయని ఎవరంటారు? భారత మాతకు జయని ఎవరంటారు? బీజేపీ శ్రేణులు బలంగా ఉంటాయి. అగో భారత మాతకు జయ అనే దానికి సంకేతాలుగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల పక్షాన నరేంద్ర మోడీ గారు నిలబడి, మహిళల పక్షాన నిలబడి 33% చట్టసభ రిజర్వేషన్లు పార్లమెంట్ అంటే భారత స్త్రీలను గౌరవించే కాడ సమానమైన అవకాశాలు ఇచ్చే కాడ 5 ముందు వస్తే నిలబడ్డారు కదా. నుంచి వచ్చినటువంటి అక్కలకు చెల్లెల అమ్మలకు